బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే తెలంగాణ మహిళలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 2500 రూపాయలు ఏదైతే ఉందో అది సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి విశ్రమించకుండా కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ స్టూడెంట్స్కి ఆడపిల్లలకు ముఖ్యంగా మీరు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి కాలేజ్కు ప్రతి విద్యార్థి దగ్గరికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి నుండి మైనారిటీ హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని, మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.